అందరికీ షలోం. ముందు వీడియోలో మోషే గారి గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకున్నాము. అయితే ఈరోజు మరికొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఇలాంటి విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆమ్రాము కుమారుడును మోషే అన్నయ్య అయిన అహరోను ఆ దినములలో ఐగుప్తునందున్న నది ప్రక్కన నడుచుచుండెను. మరియు ఎలోహిం అహరోనుకు ప్రత్యక్షమై అతనితో ఇట్లనెను, నీవు ఇప్పుడు వెళ్ళి అరణ్యమందునున్న మోషే వద్దకు వెళ్ళమనెను. అప్పుడు అతడు వెళ్ళి ఎలోహిం పర్వతమున అతనిని కలుసుకుని అతనిని ముద్దాడెను. మరియు అహరోను కన్నులెత్తి మోషే భార్య అయిన సిప్పోరాను ఆమె కుమారులను చూచి మోషేతో ఇట్లనెను, వీరంతా ఎవరు, నీకేమగుదురు అనగా మోషే అతనితో ఇట్లు చెప్పెను, వీరు నా భార్యయు నా పిల్లలను. ఎలోహిం వారిని నాకు మిద్యాను నందు ఇచ్చెను. అహరోను ఆ స్త్రీని బట్టి ఆమె పిల్లలను బట్టి దుఃఖించెను. మరియు అహరోను మోషేతో ఇట్లనెను, ఈ స్త్రీని ఆమె పిల్లలను పంపివేయుము, వారు ఆమె తండ్రి ఇంటికి పోయెదరు అనగా మోషే అహరోను మాటలు విని అతను చెప్పినట్లే చేసెను. ఫరో సేవ నుండి వారిని విడిపించమని ఎలోహిం మోషేకు చెప్పడం అనేది జరిగింది. ఆ తర్వాత ఎలోహిం అహరోనుకు ప్రత్యక్షమై అతనితో కూడా నీ అన్న వస్తున్నాడు కాబట్టి అతన్ని కలుసుకో అని చెప్పడం అనేది జరిగింది. అయితే ఆయన వెళ్ళినప్పుడు ఆయనతో పాటు సిప్పోరా ఆయన ఇద్దరు కుమారులను ఆయన చూడటం అనేది జరిగింది. ఆయన ఆ స్త్రీని ఆమె పిల్లలను పంపివేయమని ఆయన తండ్రి ఇంటికి పంపివేయమని చెప్పడం అనేది జరిగింది. అహరోను చెప్పినట్లే మోషే ఇక్కడ చేయడం అనేది జరిగింది. మరియు సిప్పోరా తన పిల్లలను తీసుకుని తన తండ్రి అయిన రెయూయల్ ఇంటికి వెళ్లి అక్కడనే ఎలోహిం తన ప్రజలను దర్శించి వారిని ఫరో చేతుల నుండి ఐగుప్తు నుండి విడిపించు వరకు అక్కడనే నిలిచియుండెను. మోషే అహరోనులు ఐగుప్తు నుండి ఇశ్రాయేలీలను విడిపించే వరకు కూడా ఆమె తన తండ్రి ఇంటి వద్ద ఉండటం అనేది జరిగింది. మరియు మోషే అహరోనులు ఐగుప్తుకు వచ్చి అక్కడనున్న ఇశ్రాయేలీలందరితో ఎలోహిం చెప్పిన మాటలను చెప్పెను. వారందరూ ఎంతో ఆనందంతో ఉత్సహించిరి. వారు రాజు యొక్క ద్వారమునొద్దకు వచ్చినప్పుడు 2 సింహపు పిల్లలు ఇనుప ఊచలతో బంధింపబడి ఉన్నవి. ఏ మనుషుడు వాటి ముందు నుండి లోపలికి పోలేడు, బయటికి రాలేడు. రాజు వారిని రమ్మని చెప్పు వరకు వారక్కడనే నుండవలెను. అప్పుడు గారడీ వారు వచ్చి తమ మంత్రోచ్చారణతో ఆ సింహములను బయటకు లాగి వారిని రాజునొద్దకు తెచ్చును. ద్వారమునొద్ద 2 సింహపు పిల్లలను ఇనుప ఊచలతో బంధించి అక్కడ ఉంచడం అనేది జరిగింది. ఏ మనుషుడైనా దాని ముందుకు లోపలికి రావడం గాని బయటికి వెళ్లడం గాని చేయలేరు. రాజు వారిని రమ్మని చెప్పేంత వరకు వారు అక్కడే ఉండాలి. ఆ విధంగా సింహాలను అక్కడ పెట్టడం అనేది జరిగింది. మరియు మోషే త్వరపడి తన చేతికర్రను పైకెత్తి ఆ సింహములను విడిపించెను. మోషే అహరోనులు రాజునొద్దకు తేబడిరి. సింహపు పిల్లలు కూడా వారి వెంట వచ్చినవి. అవి తన యజమానుడు పొలము నుండి వచ్చినప్పుడు కుక్కల వలె వారి వెంట ఆనందంతో వచ్చినవి. మోషే అహరోనులు ఆ యొక్క ద్వారం యొద్దకు వచ్చినప్పుడు ఆ సింహాలు తన యజమానుడు పొలం నుండి వచ్చినప్పుడు కుక్కలు వారి వెంట ఆనందంతో ఎలా అయితే వెళ్తాయో ఆ విధంగా మోషే అహరోనులు వచ్చినప్పుడు ఆ సింహాలు కూడా వారి వెనక ఆనందంతో రావడం అనేది జరిగింది. ఫరో దీనిని చూచినప్పుడు అతడెంతో ఆశ్చర్యపడెను. అతడు వారు వచ్చిన వార్తను బట్టి ఎంతగానో భయపడెను. వారి ప్రత్యక్షత ఎలోహిం పిల్లల ప్రత్యక్షత వలె అతనికి కనిపించినది. సింహాలు మోషే అహరోనుల వెనక రావడం చూసి ఫరో కూడా చాలా ఆశ్చర్యపడడం అనేది జరిగింది. వారిద్దరూ అక్కడికి రావడం కూడా ఎలోహిం యొక్క పిల్లల ప్రత్యక్షత వలె అతనికి కనిపించడం అనేది జరిగింది. మరియు ఫరో మోషేతో ఇట్లనెను, నీకు ఏమి కావలెను? మరియు వారు ఇట్లు అతనితో జవాబిచ్చిరి, ఎలోహిం మమ్ములను నీ యొద్దకు పంపెను. ఆయన మాకిట్లు చెప్పమని చెప్పెను. నా ప్రజలను నన్ను కొలుచునట్లు వారిని పంపించివేయమని చెప్పమనెను. ఫరో ఆ మాటలు వినినప్పుడు అతడు వారి ముందు బహుగా భయపడెను. అతడు వారితో ఇట్లనెను, ఈ దినము వెళ్ళి రేపు మరలా రండెనెను. వారు రాజు మాట ప్రకారము చేసిరి. మోషే అహరోనులు ఫరో యొద్దకు వచ్చి ఎలోహిం మమ్ములను నీ యొద్దకు పంపెను అని చెప్పడం జరిగింది. నా ప్రజలను నన్ను కొలుచున్నట్లు వారిని పంపించివేయమని చెప్పమని చెప్పాడు అని ఇక్కడ ఫరోతో మోషే అహరోనులు చెప్పడం అనేది జరిగింది. ఫరో ఆ మాటలు విని ఈ దినము మీరు వెళ్ళిపోయి రేపు మరలా రండి అని చెప్పడం అనేది జరిగింది. అయితే వారు రాజు మాట ప్రకారం వారు వెళ్ళిపోవడం అనేది జరిగింది. వారు అలా వెళ్ళగానే బిలామును రాజు 2 కుమారులను మరియు రాజుకు సంబంధించిన మంత్రగాళ్లును గారడీ వారును అతని సలహాదారులను రాజు ముందుకు వచ్చి అతని ముందు కూర్చునిరి. మరియు రాజు తనతో అహరోను మోషేలు అన్న మాటలను చెప్పెను.
అప్పుడు గారడి వారు మంత్రగాళ్ళు రాజుతో ఇట్లనిరి, కాని ఆ మనుషులు ద్వారమునొద్ద నిర్బంధింపబడిన సింహపు పిల్లల నుండి నీ యొద్దకు ఎలా వచ్చిరి అనెను. మరియు రాజు ఇట్లు చెప్పెను, ఎందుచేతనంటే వారు తమ కర్రను పైకెత్తి సింహములపై పెట్టగా అవి విడిపింపబడెను. వారు నా యొద్దకు వచ్చిరి. మరియు సింహములు కుక్కలు తమ యజమానుని ఎదుర్కొనున్నప్పుడు ఆనందించున్నట్లు ఆనందించి వారి వెంట వచ్చి ఉన్నవి అనెను. మోషే అహరోనులు వెళ్ళిపోయిన తర్వాత ఫరో బిలామును అతని 2 కుమారులను మంత్రగాళ్లను గారడి వారిని అందరినీ పిలిపించడం అనేది జరిగింది. వారు వచ్చి రాజు ముందు కూర్చోవడం అనేది జరిగింది. అప్పుడు రాజు వారికి ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. 2 మనుషులు వచ్చి, హెబ్రీయుల ఎలోహిం మమ్మల్ని పంపించారు, ఆయన మమ్మల్ని నీ యొద్దకు పంపించాడు, ఆయన మాకిట్లు చెప్పమని చెప్పెను. నా ప్రజలను నన్ను కొలుచున్నట్లు వారిని పంపించి వేయమని నాతో చెప్పడం జరిగింది అని ఫరో వారితో చెప్పడం జరిగింది. అప్పుడు వారు ఈ విధంగా అడుగుతున్నారు, ఆ మనుషులు ద్వారమునొద్ద నిర్బంధింపబడిన సింహపు పిల్లల నుండి నీ యొద్దకు వారు ఎలా వచ్చారు అని రాజును అడగడం అనేది జరిగింది. ఫరో వారికి ఈ విధంగా చెప్తున్నాడు, వారు తమ కర్రను పైకెత్తి సింహములపై పెట్టగా అవి విడిపింపబడ్డాయి. కుక్కలు తన యజమానిని ఎదుర్కొనున్నప్పుడు ఆనందించున్నట్లు ఆనందించుచు వారి వెంట వారితో పాటు నా యొద్దకు వచ్చాయని వారితో చెప్పడం అనేది జరిగింది. మరియు బెయేరు కుమారుడైన బిలాము రాజుతో ఇట్లు సమాధానము చెప్పెను, వారు మావలే మంత్రగాళ్లు తప్ప మరెవరూ కాదు అనెను. కాబట్టి ఇప్పుడు వారి కొరకు పంపించుము, వారు వచ్చిన తరువాత మేము వారితో పోటీ పడెదము అనగా రాజు అట్లు చేసెను. బెయేరు కుమారుడైన బిలాము ఈ విధంగా చెప్తున్నాడు, వారు కూడా మావలే మంత్రగాళ్లు తప్ప వారు ఎవరూ కాదు, వాళ్ళని ఇప్పుడు పిలిపిస్తే వారితో మేము కూడా పోటీ పడతాము, కాబట్టి వారిని పిలిపించమని చెప్పడం జరుగుతుంది. మరియు ఉదయాన్నే ఫరో మోషే అహరోనుల కొరకు పంపించెను. వారు రాజు ముందుకు ఎలోహిం కర్రతో వచ్చిరి. వారు వచ్చి రాజుతో ఇట్లనిరి, హెబ్రీల ఎలోహిం ఇట్లని చెప్పెను, నా ప్రజలను నన్ను కొలుచున్నట్లు వారిని పంపించి వేయుము. మోషే అహరోనులు మళ్ళీ ఉదయాన్నే రావడం జరిగింది. అయితే వారు వచ్చి హెబ్రీల ఎలోహిం మమ్మల్ని పంపించి ఈ విధంగా చెప్పమన్నారు అని చెప్పడం జరుగుతుంది. నా ప్రజలను నన్ను కొలుచున్నట్లు వారిని పంపించి వేయుము అని మళ్ళీ వారు రాజుతో చెప్పడం జరిగింది. మరియు రాజు వారితో ఇట్లనెను, కానీ మీరు ఎలోహిం సందేశకులని ఏమిటి నమ్మకము? మీరు ఆయన ఆజ్ఞ ప్రకారమే వచ్చిరని నమ్మకం ఏమిటి అనెను. కాబట్టి ఇప్పుడు మీరు గుర్తుగా మీరు ఒక అద్భుతమును చేయుము, అప్పుడు మీరు చెప్పిన మాటలు యథార్థమని నమ్మేదను అనెను. ఫరో వారితో ఈ విధంగా చెప్పడం జరుగుతుంది, మీరు ఎలోహిం సందేశకులని నేను ఎలా నమ్మాలి? ఆయన ఆజ్ఞ ప్రకారమే మీరు వచ్చారని నేను ఎలా నమ్మాలి? కాబట్టి మీరు ఇప్పుడు దీనికి గుర్తుగా ఒక అద్భుతంను మీరు చేయండి, అప్పుడు నేను మీ మాటలు యథార్థములని నమ్ముతాను అని చెప్పడం జరిగింది. మరియు అహరోను త్వరపడి తన చేతిలోనున్న కర్రను ఫరో ముందుకు అతని సేవకుల ముందుకు విసిరెను. అప్పుడు ఆ కర్ర పాములా మారిపోయినది. మరియు గారడి వారందరూ దీనిని చూచి ప్రతి మనుషుడు తన చేతిలోనున్న కర్రను క్రింద పడవేయగా అవి కూడా పాములుగా మారిపోయినవి. ఫరో ఒక అద్భుతమును చేయమన్నప్పుడు అహరోను తన చేతి నుండి కర్రను ఫరో ముందుకు అతని సేవకుల ముందుకు విసిరెను. అప్పుడు ఆ కర్ర పాములాగా మారినది. అయితే గారడి వారందరూ కూడా ప్రతి మనుషుడు తన చేతిలోనున్న కర్ర క్రింద పడవేగా అవి కూడా పాములుగా మారిపోయాయి. మరియు అహరోను చేతికర్ర పాము తలపైకెత్తి తన నోరు తెరిచి మంత్రగాళ్ల కర్రలన్నిటినీ మృంగివేసెను. అహరోను చేతికర్రను పాముగా ఏ విధంగా మార్చాడో అదే విధంగా గారడి వారందరూ కూడా వారి కర్రలను కూడా పాముగా చేయడం అనేది జరిగింది. అయితే అహరోను చేతికర్ర పాము మాత్రం తల పైకెత్తి తన నోరు తెరిచి మంత్రగాళ్ల కర్రలన్నిటినీ మృంగివేసెను. మరియు పాములు తమ తోటి పాములను మృంగివేయును, బ్రతికి ఉన్న పాములన్నీయు మిగిలిన వాటిని మృంగివేయును. కాబట్టి ఇప్పుడు ఈ పామును యథాస్థితికి తెచ్చి కర్రవలే చేయుము, మేము కూడా వాటిని కర్రలను చేతుము. అప్పుడు ఎలోహిం ఆత్మ నీలో ఉన్నదని తెలుసుకుందుము. అలా కాకపోయినట్లయితే నీవు కూడా మాలాంటి మంత్రగాడివేనని అనుకుందుము. మంత్రగాడైన బిలాము ఈ విధంగా చెప్తున్నాడు, ఇదంతా పాత దినముల నుండి వస్తూనే ఉన్నది. పాములు తమ తోటి పాములను మృంగివేయును, బ్రతికి ఉన్న పాములన్నీయు మిగిలిన వాటిని మృంగివేయును అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ పాములు యథాస్థితికి తెచ్చి కర్రవలే చేయుము, మేము కూడా వాటిని కర్రలను చేతుము. అప్పుడు ఎలోహిం ఆత్మ నీలో ఉన్నదని మేము తెలుసుకుంటాము. అలా కాకపోయినట్లయితే నీవు కూడా మాలాంటి మంత్రగాడివేనని అనుకుంటాము అని చెప్పడం జరుగుతుంది.
అహరోను త్వరపడి తన చేయి ముందుకు చాపి పాము తోకను పట్టుకొనెను. అది తన చేతి నందున్న కర్రగా మారిపోయినది. మరియు గారడీ వారు కూడా అలాగే చేసిరి. అవి కూడా వారి చేతిలోనున్న మొదటి కర్ర వలె మారిపోయినవి. మరియు వారు పాములను చేతికర్రల వలె మార్చినప్పుడు అహరోను చేతికర్ర వారి చేతికర్రలను మృంగివేసెను. అహరోను ఏ విధంగా చేశాడో అదే విధంగా వారు కూడా చేయడం అనేది జరిగింది. పాములను మళ్లీ చేతికర్రగా మార్చినప్పుడు అహరోను చేతికర్ర వారి చేతికర్రలను మృంగివేసెను. మరియు దీనిని చూచినప్పుడు అతడు ఐగుప్తు రాజులకు సంబంధించి భద్రపరిచిన పుస్తకములను తెమ్మని ఆజ్ఞాపించెను. వారు వాటిని తీసుకొచ్చిన తరువాత ఐగుప్తు రాజుల దినవృత్తాంతములను తీసుకొని చూడగా అందు ఐగుప్తు విగ్రహములన్నిటి గురించి వ్రాయబడి ఉన్నది. కాని వారు ఎలోహిం నామము అందు వ్రాయబడి ఉన్నదేమోనని చూసిరి. కాని అందు ఆ నామము ఎక్కడా కనిపించలేదు. మరియు ఫరో మోషేతోనూ అహరోనుతోనూ ఇట్లని చెప్పెను, చూడుడి, మీ ఎలోహిం పేరు ఈ పుస్తకమునందు ఎక్కడా కనిపించలేదు, కాబట్టి ఆయన పేరు నాకు తెలియదు. అహరోను చేసినటువంటి అద్భుతాలను బట్టి ఫరో వెంటనే ఐగుప్తు రాజులకు సంబంధించిన దిన వృత్తాంతములను తీసుకొని చూడగా అందు ఐగుప్తు విగ్రహములన్నిటి గురించి వ్రాయబడి ఉన్నది. అయితే ఎలోహిం నామం గురించి ఎక్కడా రాయబడలేదు అని వారితో చెప్పడం అనేది జరుగుతుంది. ఆయన ఎవరో కూడా నాకు తెలియదు అని ఆయన చెప్పడం జరుగుతుంది. అయితే తర్వాత ఏం జరిగింది అనే విషయాలు తర్వాత వీడియోలో తెలుసుకుందాం. ఇలాంటి విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ షలోమ్.